ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎలక్షన్లో అందరికీ వచ్చే డౌట్ ఈవీఎం. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చా అంటే రీసెంట్గా రాహుల్ గాంధీ గారు మరియు పరికాల ప్రభాకర్ గారు చెప్తున్న ఎవిడెన్స్లు, వాళ్ళు చూపిస్తున్న ఎవిడెన్స్లు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మన దేశంలో ఉండే ఈవీఎంలకి 3 ముఖ్యమైన భాగాలు. ఒకటి బ్యాలెట్ యూనిట్, అంటే మనం ఎవరికి ఓటు వేస్తున్నామో ఆ బటన్ నొక్కే మెషిన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. రెండవది కంట్రోల్ యూనిట్, అంటే ఇది పోలింగ్ అఫీషియల్ వద్ద ఉంటుంది. మనం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆ కంట్రోల్ యూనిట్లో బటన్ నొక్కిన తర్వాత కానీ ఆ బ్యాలెట్ యూనిట్లో ఒక్క ఓటు యాక్టివేట్ అవుతుంది. మనం వెళ్ళి ఓటు వేసిన తర్వాత అది లాక్ అయిపోతుంది. ఒకసారి ఆ కంట్రోల్ యూనిట్లో బటన్ నొక్కితే ఒక్క ఓటే యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మూడవది వివిప్యాట్. మనం ఓటు అంటే బ్యాలెట్ యూనిట్ మీద ఆ బటన్ మీద నొక్కిన తర్వాత ఎదురుగా ఉన్న వివిప్యాట్ మెషిన్ లో ఒక స్లిప్ కనబడుతుంది. ఆ స్లిప్ లో మనం ఓటు వేసిన వారి పేరు, వాళ్ళ సింబల్ కనబడుతుంది. ఒక 7 సెకండ్ల పాటు అది కనబడుతుంది. ఆ తర్వాత ఒక చిన్న సౌండ్ వచ్చి ఆ స్లిప్ అనేది వేరే సీల్డ్ బాక్స్ లోకి ప్రింట్ అయ్యి పడినట్టు మనకి సౌండ్ వినపడుతుంది. 7 సెకండ్ల లైట్ ఆరిపోయిన తర్వాత మనం హమ్మయ్య, మనం కావాల్సిన వాళ్ళకి మనం ఓటు వేసామని చెప్పి మనము అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అదే సమయంలో మనం వేసిన ఓటు పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న కంట్రోల్ యూనిట్ లో కూడా స్టోర్ అవుతుంది. అంటే 2 పనులు. ఒకటి, వివిప్యాట్ నుంచి ఆ స్లిప్ ఆ సీల్డ్ బాక్స్ లో పడటం. 2, మన ఓటు పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న కంట్రోల్ యూనిట్ లో కూడా స్టోర్ అవ్వటం. 2 ఒకేసారి జరుగుతాయి. ఆ తర్వాత కౌంటింగ్ రోజున ఆ కంట్రోల్ యూనిట్ లో ఉన్న రిజల్ట్ బటన్ నొక్కితే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఆ కంట్రోల్ యూనిట్ చెప్తుంది. కొన్ని చోట్ల ర్యాండమ్ గా ఈ సీల్డ్ బాక్స్ లో ఉన్న వివిప్యాట్ స్లిప్లు మరియు ఈ కంట్రోల్ యూనిట్ లో ఉన్న రిజల్ట్ ఈ 2 మ్యాచ్ చేసి వెరిఫై చేస్తారు. మన ఎలక్షన్ కమిషన్ ఏమని కన్ఫర్మ్ చేస్తుంది? అయ్యా, సపోజ్ మీరు ఆ బ్యాలెట్ యూనిట్ లో మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలనుకో, మీరు ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన బటన్ నొక్కుతారు. ఆ తర్వాత ఆ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న కంట్రోల్ యూనిట్ కి ఆ ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన ఓటు రికార్డ్ అయ్యి, ఆ తర్వాత ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన స్లిప్ వివిప్యాట్ లో కనపడిన తర్వాత ఆ ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన స్లిప్పే ఆ సీల్డ్ బాక్స్ లో పడుతుంది అని మనకు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ 3-4 స్టెప్పులు. ఒకటి, మీరు బటన్ నొక్కుతారు. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ కి మెసేజ్ వెళ్తుంది, అదే సింబల్ రికార్డ్ అవుతుందని చెప్పి మెసేజ్ వెళ్తుంది. అదే ఓటు పడుతుందని చెప్పి కంట్రోల్ యూనిట్ లో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత వివిప్యాట్ లో గదే సింబల్ మనకు కనపడుతుంది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లో అదే స్లిప్ ప్రింట్ అయ్యి ఆ సీల్డ్ బాక్స్ లో పడుతుంది. ఇది జరగాల్సిన ప్రాసెస్. సరే, ఒక సిట్యువేషన్ ని ఊహించుకుందాం. ఒక మనిషి ఓటు వేయడానికి వెళ్ళినాడు. వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళినాడు. ఆ తర్వాత అతను ఫ్యాన్ గుర్తుకి ఓటు వేద్దామని చెప్పి ఫ్యాన్ బటన్ ని నొక్కినాడు. ఫ్యాన్ బటన్ నొక్కిన తర్వాత లోపల వివిప్యాట్ లో లైట్ వెలిగి ఆ ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన లీడరు, ఆ ఫ్యాన్ గుర్తు కనిపించింది. 7 సెకండ్ల పాటు అక్కడ వెయిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ లైట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఆ స్లిప్ ప్రింట్ అయ్యి ఆ సీల్డ్ బాక్స్ లో పడినట్టు సౌండ్ వచ్చింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఆ వివిప్యాట్ నుంచి ప్రింట్ అయిన స్లిప్, కమలం గుర్తుకు సంబంధించిన స్లిప్ ఆ సీల్డ్ బాక్స్ లో పడింది. ప్లస్ కమలం గుర్తుకు సంబంధించిన ఓటే ఆ కంట్రోల్ యూనిట్ లో కూడా స్టోర్ అయింది. అంటే మీరు ఆ సీల్డ్ బాక్స్ లో ఏం స్లిప్ పడిందో మీరు వెరిఫై చేసుకోలేరు కదా. ప్లస్ ఆ కంట్రోల్ యూనిట్ లో ఏ ఓటు స్టోర్ అయిందో కూడా మీరు వెరిఫై చేసుకోలేరు. అంటే వివిప్యాట్ సీల్డ్ బాక్స్ లో ఒకటి ప్రింట్ అయ్యి ఆ కంట్రోల్ యూనిట్ లో ఇంకో ఓటు స్టోర్ అయితే అది కౌంటింగ్ రోజు మనకి వెరిఫై చేసుకోవచ్చు. కానీ 2, ఆ వివిప్యాట్ లో పడిన ప్రింట్ అయిన ఓటు ప్లస్ ఆ కంట్రోల్ యూనిట్ లో స్టోర్ అయిన ఓటు 2 మారిపోతే ఎట్లా వెరిఫై చేస్తాం? వెరిఫై చేయలేం కదా. ఇది నిజంగా పాసిబులేనా అంటారా? సరే, మీకు అర్థమయ్యేలాగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యాంకు ఏటీఎంకి వెళ్ళారు. మీరు ఒక 1000 రూపాయలు విత్డ్రా చేద్దామని చెప్పి మీరు 1000 రూపాయలు ఆ స్క్రీన్ మీద ఏటీఎం మీద నొక్కినారు. మీకు కనిపించింది పైన స్క్రీన్ మీద కూడా 1000 రూపాయలు విత్డ్రా చేస్తున్నట్టు మీకు కన్ఫర్మ్ చేసింది స్క్రీన్ మీద. ఆ తర్వాత మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత మీకు రిసిప్ట్ కూడా 1000 రూపాయలు విత్డ్రా చేసినట్టు రిసిప్ట్ కూడా వస్తుంది. ఆ బ్యాంక్ రికార్డ్స్ లో కూడా మీరు 1000 రూపాయలు తీసుకున్నట్టు బ్యాంక్ రికార్డ్స్ లో కూడా రికార్డ్ అవుతుంది. ఇది ఏ నార్మల్ ఏటీఎంకి వెళ్ళినా ఇదే సిట్యువేషను. కానీ ఒక మోసం చేసే బ్యాంకు, మోసం చేసే ఏటీఎం వద్దకు వెళ్తే ఏమవుతుంది? మనం 1000 రూపాయలు విత్డ్రా చేద్దామని చెప్పి వెళ్ళాము. మనకి స్క్రీన్ మీద 1000 రూపాయలు చూపించింది. మనం 1000 రూపాయలు తీసుకొని
అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అంటే రిసిప్ట్ కోసం మనం వెయిట్ చేయాల. కానీ ఆ తర్వాత రిసిప్ట్ లో 2,000 రూపాయలని చూపిస్తా ఉంది. ఆ తర్వాత బ్యాంక్ రికార్డ్స్ లో కూడా 2,000 రూపాయలు విత్డ్రా చేసినట్టు బ్యాంక్ రికార్డ్స్ లో కూడా రికార్డ్ అవుతుంది. ఇది పాసిబులా అంటే అఫ్ కోర్స్ పాసిబుల్. ఈవీఎం అయినా, ఏటీఎం అయినా, వాషింగ్ మెషిన్ అయినా దాంట్లో ఉండేది మైక్రో కంట్రోలర్ అనే ఒక చిప్. అంటే ఆ మెమరీలో ఉండే ఆ ప్రోగ్రామ్ ని, ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ని ఈ మైక్రో కంట్రోలర్ చిప్ రన్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ ని, ఆ మెషిన్ ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడే ఆ ప్రోగ్రామ్ ని రాస్తారు. ఆ ప్రోగ్రామ్ ని మనకు కావాల్సిన విధంగా రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎంలని తయారు చేసేటప్పుడే, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే ప్రతి ఈవీఎం లో ఆ మెమరీలో ప్రోగ్రామ్ రాస్తారు. మీరు బటన్ 5 నొక్కితే బటన్ 5 కి సంబంధించిన ఓటు ముందు కంట్రోల్ యూనిట్ లో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత వివిప్యాట్ లో కూడా ఆ బటన్ 5 కి సంబంధించిన ఓటే ప్రింట్ అయ్యి ఆ సీల్డ్ బాక్స్ లో పడుతుంది అని ప్రోగ్రామ్ ఒకటి రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్రోగ్రామ్ ని మీరు బటన్ 5 నొక్కినా గానీ బటన్ 4 కి సంబంధించిన ఓటు కంట్రోల్ యూనిట్ లో రికార్డ్ అవుతుంది. ప్లస్ బటన్ 4 కి సంబంధించిన వివిప్యాట్ స్లిప్ ప్రింట్ అయ్యి ఆ సీల్డ్ బాక్స్ లో పడుతుంది అని వాళ్ళు ప్రోగ్రామ్ రాస్తే అయిపోయా. ఈ ఈవీఎంస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరు? మన హైదరాబాద్ లో ఉన్న ఈసిల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ బెంగళూరులో ఉన్న బిఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మీకు గుర్తుందో లేదో 2019 ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంస్ కి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఒక డెలిగేషన్ తో వెళ్లారు, టీడీపీ డెలిగేషన్ తోటి. ఆ టీడీపీ డెలిగేషన్ లో హరిప్రసాద్ వేమూరు అనే అతను కూడా ఉన్నారు. హరిప్రసాద్ వేమూరు గారు 2010లో అనుమతి లేకుండా ఒక ఈవీఎం ని దొంగలించి ఆ ఈవీఎం ని ఎలాగ హ్యాక్ చేయొచ్చో లైవ్ లో నిరూపించి చూపించారని చెప్పి, అంటే ఆ ఈవీఎం ని ఆయన దొంగలించారనే కేసులో ఆయన మీద క్రిమినల్ కేసు వేసినారు. మీరు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి హరిప్రసాద్ వేమూరు అని కొడితే ఈవీఎం కి సంబంధించిన అనేక వీడియోలు వస్తాయి. ఆయన క్లియర్ గా ఈవీఎం ని ఎలాగ హ్యాక్ చేయొచ్చో కూడా ఆయన క్లియర్ గా చెప్తారు. రీసెంట్ గా ఇలాన్ మస్క్ గారు కూడా ఈవీఎంస్ గురించి మాట్లాడుతూ, అయ్యా స్వామి, నేను కంప్యూటర్ గురించి రీసెర్చ్ చేసినంత ఎవరు చేయలేదు, నాకు కంప్యూటర్ గురించి తెలిసినంత ఎవరికి తెలియదు, ఈవీఎంస్ వద్దు, బ్యాలెట్ బాక్స్ ముద్దు అని ఆయన కూడా అన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈవీఎంలా, బ్యాలెట్ బాక్స్లా ఏది బెటరు?